మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఫయాజ్. నేను అనంతపురంలో గత 5 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా మీద ఎటువంటి వ్యతిరేకత కానీ లేదు. నేను సీనియర్లు అంటే నాకు చాలా గౌరవము. మీరు కావాలంటే ఎవరినైనా విచారించుకోండి. నేను గతంలో ఎస్సీ నంబర్ 158/21 కేసులో, ఒక మర్డర్ కేసులో నేను హరినాథ్ రెడ్డి గారు పీపీగా ఉండగా నేను ఒక కేసు గెలిచినాను. ఆ కేసు రాత్రింపగలు కష్టపడి చదివి ఆ కేసు పైన విజయం సాధించినాను. అప్పటి నుంచి ఆయన ఒక జూనియర్ చేతులు ఓడిపోయినాను అని మనసులో పెట్టుకుని నా మీద కక్ష సాధించి నా మీద లేనిపోని అభాండాలు వేస్తూ నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నాడు. అదేవిధంగా మొన్నటి దినం అనగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కేసు విషయం బహిర్గతం చేసినాడు. అందుకోసం నేను ఈ కేసు వివరాలు చెప్పదలుచుకున్నాను. ఎస్సీ నంబర్ 167/23 కేసులో నేను మరలా డిఫెన్స్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నాను. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో ఆయన నన్ను ఈ కేసు రాజీ చేయాలి అని 5 లక్షల రూపాయలకి రాజీ చేయాలి అని చెప్పి బలవంతం చేసిన విషయం అయితే వాస్తవము. ఇదే విషయం పైన నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి ఫిర్యాదు చేసినాను. ఈ కేసు సారాంశం ఏమనగా, మరలా ఈ కేసు వీక్గా ఉంది, మరీ నేను ఎక్కడ గెలుస్తాను, మరీ జూనియర్ చేతులు ఓడిపోతాననే ఉద్దేశంతో ఆయన నా మీద కక్ష కట్టి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మితో నా మీద ఒక అబద్ధపు అర్జీని జడ్జి గారికి ఇప్పించడం జరిగింది. ఆ అర్జీ సారాంశం ఏమనగా, నేను ముద్దాయి నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని రాజీకి కంప్లైంట్ పార్టీ అయినటువంటి ధనలక్ష్మి గారికి ఇవ్వకోకుండా నా వద్దే ఉంచుకున్నాను అని చెప్పి జిల్లా జడ్జి గారికి అర్జీ ఇవ్వగా, ఆయన నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అమ్మా అని అడిగితే నా దగ్గర ఏం సాక్ష్యం లేదనింది. నేను కోర్టు వారి పర్మిషన్తో నా పేరు చెప్పమ్మా అని ధనలక్ష్మిని అడగగా ఆమె నా పేరు చెప్పలేదు. దాంతో జిల్లా జడ్జి గారు ఇది అవాస్తవమని గ్రహించి ధనలక్ష్మిని మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్ రెడ్డి గారిని తీవ్రంగా మందలించినారు. మందలించిన తర్వాత ఈ వాతావరణం బాగాలేదని 17/12/2024 తారీఖున మళ్ళీ వాయిదా వేసినారు ఈ కేసుని. 9/12/2024 జరిగిన విచారణల సందర్భంగా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకోకుండా అడ్డుకోవడంతో మరలా 17/12/2024కి వాయిదా వేసినారు. ఈ సమయంలో హరినాథ్ రెడ్డి గారు కోర్టు ఆవరణలో నువ్వు ఎలాగైనా ఈ కేసు కంటెస్ట్ చేయకూడదు, ఈ కేసు ఎలాగైనా రాజీ చేయాలి, ఆమె క్యాన్సర్ పేషెంటు అని చెప్పి నా మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు. నన్ను ఈ కేసు నుంచి వైదొలగాలని కూడా ప్రెజర్ చేసినారు. ఈ ప్రెజర్ని నేను అధిగమించి 16/12/2024న ధనలక్ష్మి గారికి ఒక లీగల్ నోటీస్ పంపించినాను. నువ్వు నా మీద తప్పుడు ఆరోపణలు చేసినావు, దానికి గాను క్షమాపణ చెప్పాలి అని. కానీ ఆమె మరలా రిప్లై నోటీస్ పంపించింది. 21/12/2024న ఆమె నాకు రిప్లై నోటీస్ పంపించింది. అవన్నీ ప్రూఫ్స్ అన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించినాను. నేను పంపించిన నోటీస్ ఇది, ఆమె పంపించిన రిప్లై నోటీస్ ఇది. కావున మరలా నేను ఇది ఏదో మానసిక క్షోభకు గురి చేశారు, నా ఎదుగుదలను ఓర్చలేక హరినాథ్ రెడ్డి ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని గ్రహించి నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి నన్ను ఈ కేసులో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని. దేవరకొండ రోనియా, నేను ఇక్కడ అనంతపురంలో అశోక్ నగర్లో ఉంటున్నాను. నేను ఇక్కడ నా మీద ఒక మర్డర్ కేసు ఆరోపణ అభియోగించబడింది. కానీ నేను ఆ తప్పు చేయలేదు. నన్ను ఇందులో కావాలనే వాళ్ళు ఇరికించారు. ఎందుకంటే తను నా భర్త స్నేహితుడైనందువల్ల నేనే చంపానని చెప్పి నన్ను ఇందులో ఇరికించడం జరిగింది. నేను ఈ కేసులో నేను ఎటువంటి తప్పు చేయకపోయినా నేను రాజీ పడదామని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు రాజీకి వచ్చారు. కానీ నేను ఆర్థిక పరిస్థితులు, నా ఇబ్బందుల వల్ల నేను రాజీ పడలేక నేను కేసు చేయించుకోవాలనుకున్నాను. నేను కేసు జరిపించుకుంటున్నాను సార్. నేను ఎవరికి ఎటువంటి డబ్బు పంపించలేదు. ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా నేను నా కేసు ఫీజు మాత్రమే ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఎవరికి 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఎవరికే కానీ నేను డబ్బులు ఇవ్వలేదు. నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. నన్ను రాజీ పడమని చెప్పినది మాత్రం పీపీ గారు హరినాథ్ లాయర్ సార్ గారే నన్ను డబ్బులు అడగడం జరిగింది. అది కూడా ఆయన డైరెక్ట్గా జడ్జి ముందర ఒప్పించారు. నేను ఇంకా ఏమీ వాళ్ళతో పూర్తిగా మాట్లాడుకోకుండా ఏమీ జరగకుండానే ఆయన డైరెక్ట్గా నన్ను జడ్జి గారి ముందరే ఆయన ఒప్పించడం జరిగింది 5 లక్షలకి. కానీ నా దగ్గర అంత డబ్బు లేనందువల్ల నేను కేసే జరిపించుకుంటున్నాను. కట్టకపోతే నన్ను జైలుకి పంపిస్తా అని చెప్పారు. శిక్ష పడుతుంది, నువ్వు ఇంకా బయటికి రాలేవు అని భయపడిచ్చారు.